హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విక్టరీ విత్ యాష్ నుంచి కానివ్వండి, ఆన్ పేస్ నుంచి కానివ్వండి, ఎటువంటి అప్డేట్స్ లేవు. కానీ ఒక 6 నెలల బట్టి నాకు చాలామంది వాట్సాప్ చేస్తున్నారు, చాలామంది కాల్ చేస్తున్నారు. దేని గురించి అంటే డెస్ యాపిల్స్ అనే ఒక సంస్థ గురించి. అంటే చాలామంది నాకు ఫ్రీగా ఐడియా వేస్తాము, దీంట్లో ఐడియా వచ్చేసి 13,000 చేంజ్ ఎంత ఉందంట. ఫ్రీగా మీకు ఐడియా వేస్తాము, బాగా మాకు ఇన్కమ్ వస్తుందండి, అదండి ఇదండి అని చెప్పేవాళ్ళు కొంతమంది. అయితే కొంతమంది అండి, మాకు దీంట్లో డబ్బులు పెట్టాలనుకున్నాం, మాకు కొద్దిగా టెన్షన్గా ఉందండి, దీంట్లో డబ్బులు పెట్టమంటారా వద్దా, ఎందుకంటే మాకు కొంతమంది ఫోన్ చేస్తున్నారని ఇబ్బంది పడిన వాళ్ళు కొంతమంది. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు ఈ డెస్ ఆల్ఫాస్ అంటే ఏంటి, ఇది నిజంగా జెన్యూనా కాదా అనేది మొత్తం ప్రాక్టికల్గా ఒక పూట అంతా నేను రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను అనమాట. ఏదో నేను ఒక దాన్ని అడిగేసి అంటే టక్మని చెప్పింది కాదు, మొత్తం రీసెర్చ్ చేసి వాళ్ళు 2-3 జూమ్ మీటింగ్లు నార్త్ వాళ్ళు తెలుగు వాళ్ళు అందరూ విన్న తర్వాత నాకు వచ్చిన క్లారిఫికేషన్ బట్టి మీకు చెప్తుందన్నమాట. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని మీరు ఓన్ డిసిషన్ అనేది తీసుకోవాలి, పెట్టాలా వద్దనేది అది మీ ఇష్టం అన్నమాట. ఓకేనండి. కాబట్టి దీని మీద డౌట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి పూర్తిగా క్లారిటీ అనేది నేను ఇస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ డెస్ యాపిల్స్ అనేది రియలా ఫేక్ అనేది తెలుసుకోండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా మీరు వేరే వాటి గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి డెస్ యాపిల్స్ అని చెప్పి నేను పర్ప్లెక్సిటీలో టైప్ చేసినప్పుడు ఒక డిఫరెంట్గా ఒకటి జరిగిందండి. ఏంటంటే డెస్ ఆల్ఫాస్ అనే పేరు మీద ఫ్రెంచ్లో సాంప్రదాయపరంగా ఒక ఈవెంట్ జరుగుద్ది అన్నమాట. అంటే ఒక పండుగ ఉంది, ఆ పండగని వీళ్ళు డెస్ ఆల్ఫాస్ .వరల్డ్గా కొద్దిగా మార్చారు. దానివల్ల మనకి ఇది వస్తుందన్నమాట. ఓకే, అసలు ఈ డెస్ ఆల్ఫాస్ .వరల్డ్ అనేది వెబ్సైట్ అనేది 2023 ఎండింగ్ లేదా 2024 స్టార్టింగ్లో వచ్చినట్టుగా కొన్ని నిరూపణలు ఉన్నాయి. కానీ అఫీషియల్గా దీనికి సంబంధించి ఎటువంటి ఆఫీసులు కానివ్వండి, లీగాలిటీస్ కానివ్వండి ఉన్నట్టు ఎటువంటిది కూడా డాక్యుమెంట్ పరంగా దొరకలేదు. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కంపెనీ ఉందని, పలానా దేశంలో ఉంది, పలానా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, పలానా అఫీషియల్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి అన్నట్టుగా ఎటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనేవి ఈ సంస్థకు సంబంధించి లేవు. నేను చూసిన ఎన్నో జూమ్ మీటింగ్లు, ఎన్నో లైవ్ మీటింగ్లు అన్నీ కూడా చెక్ చేశాను నేను. వాటిలో ఎక్కడ కూడా వీళ్ళు లీగాలిటీస్ గురించి అసలు టాపిక్కే తేలా. ఓకే, లీగల్ డాక్యుమెంట్స్ ఇవి ఉన్నాయి, మేము పలానా దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, పలానా దేశంలో మా ఆఫీస్ ఇది అన్నట్టుగా వీళ్ళు ఎక్కడా కూడా లీగాలిటీస్కి సంబంధించింది హైలైట్ చేయట్లే, కేవలం డబ్బు డబ్బు డబ్బు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క మేనేజ్మెంట్ అయినా పోనీ సరిగ్గా ఉందా అంటే దీని యొక్క మేనేజ్మెంట్ కూడా అఫీషియల్గా అయితే ఎవరు కూడా చెప్పట్లే. అంటే కంపెనీ వాళ్ళ నుంచి వాళ్ళ వెబ్సైట్లో కానీ చెక్ చేద్దామంటే ఎటువంటివి లేవు. అలాగే వీళ్ళు సొంతంగా ఒక సీఈఓని ఎంచుకున్నారు, అతను మాత్రం చూపిస్తున్నారు అనమాట. ఆ సీఈఓ పేరేంటి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను, అవి కూడా ఒకసారి చూసేయండి. గూగుల్లో వచ్చిన ప్రకారం ఏంటంటే డానియల్ డెల్ఫ్ అనే ఒక వ్యక్తి సీఈఓ అని చెప్తున్నారు. ఇతర వీడియోలు కూడా నేను చెక్ చేశాను, బట్ ఈయన ముఖం చూస్తే నాకు సీఈఓలా అనిపించలేదు. ఇది నా యొక్క ఒపీనియన్ మాత్రమే. చూసారు కదండి, ఈయనే మాట. ఆయన ఎక్కడా కూడా వీళ్ళకి సంబంధించి అంటే ఆఫీస్ అనేది కూడా ఉన్నట్టు కనిపించలేదు. ఎప్పుడు రూమ్లో నుంచి ఆయన వీడియోలు చేస్తున్నాడు. ఒక ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ ఏమీ లేవు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఇందులో డబ్బులు పెట్టారు, ఎంతమంది డబ్బులు పెట్టారు అనేది కూడా అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ లేదు మాట. అలాగే ఎప్పుడూ లేనిది రీసెంట్గా వీళ్ళు డిస్క్లైమర్ కూడా పైన వేస్తున్నారంట. డిస్క్లైమర్లో ఏముంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది డిస్క్లైమర్లో సగం సగమే చెప్తున్నారు, కానీ ప్రాక్టికల్గా ఆ సంస్థ వాళ్ళు డిస్క్లైమర్లు ఏం వేస్తారంటే, డిస్క్లైమర్లు అంటే వాళ్ళ యొక్క నియమ నిబంధనలు లేదంటే వార్నింగ్ అనుకోవచ్చు. అంటే మేము ఇది చేస్తాం ఇది చేయమని చెప్పడమే డిస్క్లైమర్ అన్నమాట. ఆ డిస్క్లైమర్లో వాళ్ళు ఏం వేశారనేది మనం తెలుసుకున్నట్టయితే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డిస్క్లైమర్ పాయింట్ని కూడా పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. నాకు దీంట్లో ఫస్ట్ పాయింట్ అయితే నచ్చిందండి. ఇందులో ఏంటంటే కనీసం 18 ఏళ్ళు నిండల వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇందులో జాయిన్ అవ్వద్దని సంస్థ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. లేదంటే 18 ఏళ్ళ లోపల కూడా జాయిన్ అయ్యేవాళ్ళు. అలాగే డిస్క్లైమర్లో రెండో పాయింట్ వచ్చేసి మేము చెప్పే కంపెనీ ప్లాన్ ప్రజెంటేషన్ కానివ్వండి, అలాగే కంపెనీలో చెప్పే ఏవైతే దానికి సంబంధించిన అంటే అమౌంట్కి సంబంధించిన విషయాలు ఉన్నాయో కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మారచ్చు. అంటే ఒకే రకంగా ఉంటుందని కాదు, ఎప్పటికప్పుడు మారచ్చు అని కూడా వీళ్ళే చెప్తున్నారు. అంటే ఒక క్లారిటీ అనేది లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు మారచ్చు, ప్లాన్ ప్రజెంటేషన్ కానివ్వండి, వాళ్ళు చెప్పే ఇన్కమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు మారచ్చు అని చెప్తున్నారు. నెంబర్ 3 పాయింట్ వచ్చేసి ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ కాదంట. చూసారా జోక్, ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామే కాదంట. ఇది ఆధారపడేదంతా మీ యొక్క
దీని మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే మీకు వచ్చే ఆదాయం అంతా కూడా పూర్తిగా అమ్మకాలు బట్టే ఉంటుందని చెప్తున్నారు క్లారిటీగా. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ కాకుండా ఇక్కడ మనకి అమ్మేదాన్ని బట్టి ఎలా డబ్బులు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కదా అమ్మకం అంటారు దాన్ని. ఓకే, వీళ్ళు మరి మిస్టేక్లో రాశారో కావాలని రాశారో మరి వాళ్ళకే తెలియదు. ఇక్కడ 2 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. 3వ పాయింట్లో మాట ఇది ఇన్వెస్ట్మెంట్ కాదని సంస్థ వాళ్ళే చెప్తున్నారు. అలాగే మీకు వచ్చే ఆదాయం పూర్తిగా అమ్మకాల మీదే ఉంటాయి, అంటే అమ్మకాలంటే సేల్స్ మీదే ఉంటాయని కూడా వీళ్ళే చెప్తున్నారు. ఇది కూడా మీరు గమనించాలి. నెంబర్ 4 పాయింట్ వచ్చేసి అన్నిటికన్నా ముఖ్యమైనమాట, ప్రతి ఒక్క వ్యక్తి వారి యొక్క సొంత ప్రయత్నం, వారి యొక్క సొంత స్కిల్స్ బట్టే ఇందులో వచ్చే ఆదాయం ఉంటుంది. ఓకే, ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ యొక్క సొంత స్కిల్స్, మీ యొక్క సొంత తెలివితేటలు బట్టే ఇందులో వచ్చే ఆదాయాలు అనేది మనకి ఉంటాయని చెప్తున్నారు అన్నమాట. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు సొంతగా మీరు దీన్ని నచ్చి మీరు మెచ్చి దీన్ని బయటికి తీసుకెళ్ళి 10 మందితో కట్టిస్తేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఫ్రాంక్గా వాళ్ళు చెప్పినట్టు మనం అర్థం చేసుకోవాలి. అలాగే 5వ పాయింట్ చాలా ముఖ్యమైనది. ఇదేంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చే ఆదాయం అనేది ఆయనగా చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది, అంటే వేరే ఒకరిని జాయిన్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుందని చెప్పి క్లారిటీగా రాశారు. 5వ పాయింట్ కూడా మీరు ఇక్కడ నేను ఇంగ్లీష్లో పెట్టాను, చదువుకోవచ్చు. నేను తర్వాత తెలుగులో కూడా మీకు ఇస్తాను డిస్క్లైమర్. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆదాయం దేని బట్టి ఉంటుంది, వాళ్ళు వేరే వాళ్ళని జాయిన్ చేసి ఎంతమంది జాయిన్ అవుతున్నారు అనే దాన్ని బట్టే ఉంటుంది అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్కి అంటే ఉదాహరణకి నెలకి 0 నుంచి, అంటే ఎవరిని జాయిన్ చేయకపోతే 0 అని కూడా వీళ్ళే ఇంటిస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. 0 నుంచి 100K అంటే $1,00,000 దాకా కూడా రావచ్చు అన్నట్టు చెప్తున్నారు. దేని ఎలా వస్తుంది అంటే మీరు జాయిన్ చేయించి వాళ్ళు డబ్బులు కడితేనే వస్తుంది. ఓకే, నెక్స్ట్ 6వ పాయింట్ వచ్చేసి మేము నిజానికి మీ సొంత అభిప్రాయాలతోనే ఇందులోకి రావాలని కోరుకుంటున్నాం. అంటే ఈ కంపెనీలోకి రావాలంటే మీరు ఓన్గా డిసిషన్ తీసుకొని ఈ కంపెనీలో పెట్టాలి అనుకుంటేనే రామని చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇందులో వచ్చే డబ్బులు కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, అది కోల్పోయే అవకాశం కూడా ఉంది. అంటే ఇందులో మీకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ అనేది కోల్పోయే అవకాశం ఉంది. అలాగే మీరు పెట్టే పెట్టుబడి కూడా కోల్పోయే అవకాశం ఉందని క్లారిటీగా 6వ పాయింట్లో చెప్తున్నారు. ఇది కూడా జాగ్రత్తగా చదవండి. ఓకే, కాబట్టి ఇందులో ఖచ్చితంగా 100% ఇది లీగలా అంటే లీగల్ అని వాళ్ళే చెప్పుకోవట్లేదు, ఇంకా నేను చెప్పేది ఏముంది. ఓకేనండి, ఇక్కడ వాళ్ళు చెప్తుందే నేను చెప్తున్నా, నేను సొంతంగా చెప్పింది కాదు. వాళ్ళ డిస్క్లైమర్లో ఉన్న ఈ లోటుపాట్లే నేను చెప్తున్నా. ఓకే, కాబట్టి సొంత అభిప్రాయంతో రండి, లాభ నష్టాలంతా కూడా మీ చేతుల మీద ఉంటాయి, ఇక్కడ డబ్బులు కోల్పోయే అవకాశం కూడా ఉంది అని చెప్పి వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 7వ పాయింట్ వచ్చేసి డెసాపిల్స్ అనేది ఇంకా ప్రస్తుతం కేవలం ఫ్రీ లాంచ్లోనే ఉంది. ఇంక ఇది లాంచే కాలేదు. దాదాపు 1.5 year అయిపోయింది. పోనీ 1 year అనుకుందాం, పోనీ 1 year దాటిపోయింది, ఇంకా లాంచ్ అవ్వలేదు, ఇంకా ఫ్రీ లాంచ్ దశలోనే ఉంది. కాబట్టి ఇందులో వచ్చే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అలాగే ఎగ్జాంపుల్స్ అంటే ఉదాహరణలు కానివ్వండి ఖచ్చితంగా మారుతూ ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండమాట. దీంట్లోనే అప్డేట్స్ అనేవి మారుతూ ఉంటాయి. అప్డేట్స్ కూడా మనకు తెలియకుండానే చెప్తారు అని చెప్తున్నారు. అంటే మనకు తెలియకుండా అప్డేట్ అయిపోద్ది. పలానా ఈ ప్లాన్ ఎలా ఉంది, 10 మందిని కాదు 20 మంది చేసి, 20 మందిని కాదు 10 మంది చేసి, ఇలాగా ప్లాన్లో ఎప్పుడు ఏ మార్పులు వస్తాయి తెలియదు అన్నట్టుగా క్లారిటీగా చెప్పారు. అది మార్పు చేసేటప్పుడు కూడా మనకు చెప్పరు, అవసరమైతే వాళ్ళు అప్డేట్ చేస్తారన్నమాట. అంటే కమిషన్లు ఇచ్చేటప్పుడు తగ్గించవచ్చు, పెంచవచ్చు, ఏదైనా చేయొచ్చు. అది ముందుగానే మనకి చెప్పను అన్నట్టుగా మనకి క్లారిటీగా వాళ్ళైతే 7 పాయింట్లో డిస్క్లైమర్ 7లో కూడా పెట్టడం జరిగింది. ఓకేనండి, మొత్తం మీకు క్లారిటీగా ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటే కంపెనీ ఎప్పుడు పుట్టింది 2023 ఎండింగ్లో కానీ 2024 స్టార్టింగ్లో కానీ పుట్టింది. దీనికంటూ ఎటువంటి లీగల్ డాక్యుమెంట్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లేవు. అలాగే వీళ్ళు చెప్పిన డిస్క్లైమర్లో కూడా మనకు పనికొచ్చేవి కూడా ఏమీ లేవు అన్నమాట. అన్నీ కూడా వార్నింగ్లే ఉన్నాయి తప్ప మనకు పనికొచ్చి మనకు హామీ ఇచ్చే పరంగా మేము ఉన్నారా బాబు మీకోసం అన్నట్టుగా ఏమీ కూడా లేవు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎక్కువ సైడ్ నార్త్ సైడ్ నుంచి వస్తుంది, అంటే హిందీ వాళ్ళు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు, మన తెలుగు వాళ్ళు కూడా చేస్తున్నారు అనుకోండి కొంతమంది. కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు, ప్లాన్ ప్రజెంటేషను దీంట్లో అసలు ఏముంది, ఇది ఎంఎల్ఎం కాదనేది పక్కాగా మనకి ఎంఎల్ఎం పిరమిడ్ స్కీమ్ అనే చెప్తున్నారు. ఎవరైనా సరే పర్ప్లెక్సిటీలో అడిగినా, చాట్ జీపీటీలో అడిగినా, గూగుల్ జెమినీలో అడిగినా వాళ్ళే చెప్తున్నారు. ప్రాక్టికల్గా అసలు మనం నిజంగా వీళ్ళు అప్లైడ్ సిస్టమ్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. ఇది నిజంగా అప్లైడ్ సిస్టమా కాదనేది కూడా తెలుసుకుందాం. ఓకే, వీడియో మొత్తం సబ్జెక్ట్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనం దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ కాదు అంటున్నారు. బట్ ఏంటంటే 13,000 చేంజ్ అయితే ఇందులో అమౌంట్ కట్టాలి. మళ్ళీ దానికి ఒక అంబాసిడర్ అని పేరు కూడా పెట్టారన్నమాట. అసలు అంబాసిడర్ అంటే కంపెనీ వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలి, మనం కంపెనీకి డబ్బులు ఇచ్చి మన అంబాసిడర్ని పిలిపించుకోవడం నాకేం అర్థం కావట్లేదు. ఓకే, అలాగే ఇక్కడ 13,000 ప్లాన్లు కాకుండా 2,000 ఇంకా వేరే వేరే ప్లాన్లు ఉన్నాయి. బట్ 13,000 ప్లాన్లు అయితేనే దీనికి సంబంధించిన అన్ని లాభాలు వస్తాయని చెప్తున్నారు. కాబట్టి మనం దాని మీదే కన్సిడర్ చేసి మాట్లాడదాం. ఓకే, అంటే ఖచ్చితంగా దీంట్లో డబ్బులు పెట్టాలి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉన్నా పెద్ద ఉపయోగం లేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ అని చెప్తున్నారు. ఓకే, ఈ-కామర్స్ వెబ్సైట్ అని చెప్పి దేన్ని పోలుస్తున్నారంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి పోలుస్తున్నారు.
ఇక్కడ మీరు గమనించాల్సింది అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ కన్నా చిన్నవి చాలా ఉన్నాయి. ఈబై అని అవన్నీ ఉన్నాయి కదా, షాప్ క్లూజ్ అని, ఇవన్నీ కూడా గతంలో వచ్చి చాలా వరకు సంస్థలు ఎత్తేసారన్నమాట. ఓకే, అంటే పెద్ద పెద్ద సంస్థలు ఇంటర్నేషనల్గా ట్రాన్స్పోర్ట్ చేసే సంస్థలే చాలా వరకు పోయాయి. అవి మీరు గమనించవచ్చు. షాప్ క్లూజ్ అని చెప్పి ఒక సంస్థ ఉండేది గతంలో, ఇప్పుడు అది కనిపించట్లేదు. ఈబై అనే సంస్థ ఉండేది, అది ఎత్తేసారు. మరి ఇవన్నీ కూడా గమనించాలిగా. ఓకే, ఇంకా అవి ఎప్పుడు కూడా పెట్టుబడులు పెట్టచ్చలా. ఈ కామర్స్ అంటే ముందుగా వాళ్ళు ఓన్ డబ్బులు పెట్టుకొని కావాలి అనుకున్నప్పుడు ఒక ప్లాన్ ప్రజెంటేషన్, ఇలా మా సంస్థ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఇలా లీగాలిటీస్ ఉన్నాయి, మీరు కావాలంటే మాకు పెట్టుబడి పెట్టండి, మా కంపెనీలో షేర్ హోల్డర్గా ఉండండి అని చెప్పాలి. బట్ వీళ్ళ దాంట్లో అసలు ఎటువంటి లీగాలిటీస్ లేవు, ఎటువంటి ఆఫీస్ లేదు, ఎటువంటిది ఏమీ లేదు అన్నమాట. కనీసం మనుషులు కూడా సీవీ ఎవరు కూడా చెప్పట్లా. మనం గూగుల్ని అడిగితే గూగుల్ కూడా ఏం చెప్తుంది, వీళ్ళు చెప్పే జూమ్ మీటింగ్లో ఉన్న సీవీని చూపిస్తుంది తప్ప అఫీషియల్గా ఆయన మీద ఒక పేజ్ అనేది లేదు. ఇది మీరు గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది అఫిలియేట్ సిస్టమ్ అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఫోటో వేశాను కదా, 2x20, ఇది 2x20 మ్యాట్రిక్స్. ఇక్కడ మ్యాట్రిక్స్ అంటే లెవెల్స్ అన్నమాట, 20 లెవెల్స్. అంటే 1-2 లెవెల్స్ కూడా కాదు, 20 లెవెల్స్ ఉందంటే ఖచ్చితంగా ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమే. వీళ్ళు వచ్చేసి ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ కాదండి, ఇది అఫిలియేట్ సిస్టమ్ అండి వీళ్ళు చెప్పేస్తే అవ్వదు. 20 లెవెల్ ఏంటండి, 20 లెవెల్ నుంచి డబ్బులు ఇస్తున్నారంటే కంపెనీకి ఏ రేంజ్లో అమౌంట్ అనేది ఇదవుతుందో చూడండి. ఓకే, అంటే 20 లెవెల్ దాకా తీసుకెళ్ళాలని, ఒక్కొక్క మనిషి 20 లెవెల్ దాకా వెళ్ళాలని ఆతృత పడతాడు, ఆరాటపడతాడు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ వస్తాయని. ఇక్కడ ఇలాంటి కంపెనీలు అంతా ఏం చేస్తాయంటే డబ్బును ముందుగా ఎక్కువగా ఇస్తాయి మనకి, ఫ్యూచర్లో ఈ డబ్బులు తగ్గించుకుంటూ వస్తే ఒకనొక టైంకి కంపెనీ మొత్తానికి మటాష్ అయిపోద్ది. ఓకే, మిగతా సబ్జెక్ట్లోకి వెళ్దాం. కాబట్టి ఇది అఫిలియేట్ సిస్టమ్ కాదు, పక్కా ఎంఎల్ఎం స్ట్రక్చర్. ఇది పిరమిడ్ స్కీమ్ అని మనం ఈజీగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4వ పాయింట్ వచ్చేసి పెట్టుబడి పెట్టించకుండా, అంటే మీరు ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా ఇందులో ఒక్క పైసా కూడా రాదు. ఇది మీరు గమనించాలి. ఎందుకంటే 5వ పాయింట్లో మనకు క్లారిటీగా రాశారుగా డిస్క్లైమర్లో, 5వ పాయింట్ కూడా మీరు చదవండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు మనకి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని జాయిన్ చేసి అతను జాయిన్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకు ఆదాయం వస్తుంది. $0 నుంచి $100K, అంటే ఒక $0 నుంచి $1000 దాకా మనకు వస్తాయని చెప్తున్నారు. అంటే ఎవరిని జాయిన్ చేయకపోతే 0 మిగులుతుంది, మనకి ఎటువంటి డబ్బులు రావనే కదా. ఓకే, ఇది మీరు గమనించాలి. ఎందుకంటే ROI స్కీములు ఇన్ని రోజులు పెడితే ఇన్ని రోజులు వస్తాయన్న స్కీమ్లో ఉండట్లేదండి ఇవంతా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక ఈ కామర్స్ సైట్ అనేది ఒక వెబ్సైట్, సరైన వెబ్సైట్ ఉండాలి. వీళ్ళ వెబ్సైట్ సరైన వెబ్సైట్ అయితే కాదు. 2వ పాయింట్ వచ్చేసి ఈ వెబ్సైట్ అనేదే కాకుండా ఖచ్చితంగా వీళ్ళకంటూ ఒక అప్లికేషన్ ఉండాలి. నేను మొత్తం ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ చెక్ చేసిన ఎటువంటి అప్లికేషన్ అఫీషియల్గా ఇందులో లేదు. అంటే ఒక ఈ కామర్స్ సైట్ వచ్చేసి ఒక అప్లికేషన్ లేకుండా, ఒక సరైన ప్లాట్ఫామ్ లేకుండా కేవలం మేము డబ్బులు ఇస్తాము, ఆ డబ్బులు కూడా మాకు ఉన్నంతకాలం ఇస్తాము, లేకపోతే మీకు నష్టం అయిపోద్దని ఇంత క్లారిటీగా చెప్తున్నాడు. మీరు దాన్ని ఈ కామర్స్ సైట్ అని ఎలా అనుకుంటున్నారు? వీళ్ళేం ప్రోడక్ట్ తీసుకొచ్చారా? ఈ కామర్స్ సైట్ అంటే వీళ్ళేం ప్రోడక్ట్లు తీసుకురారు. ఓకే, ఎవరో వీళ్ళకి డెలివరీ ఇస్తే ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చి ఇంకొకరికి డెలివరీ ఇస్తారు, దాంట్లో పర్సంటేజ్లు ఇస్తారంట. ఇప్పుడు పర్సంటేజ్లు అనేది ఎవరు ఇస్తారండి? ఆ ప్రోడక్ట్ ఎవరైతే ఉన్నారో వాడు డిస్కౌంట్ ఇవ్వాలి. వీళ్ళేం డిస్కౌంట్లు ఇవ్వరు, వీళ్ళు సొంత జోబులో డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తారా? ఎవరు కదా. ఇదంతా కూడా వాళ్ళు ఏదో ట్రిక్స్ ప్లే చేస్తున్నారు, కానీ అఫీషియల్గా వీళ్ళు చెప్పిందంతా కూడా నామమాత్రానికే. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాళ్ళే మన దగ్గర ఆ ఫీజు ఈ ఫీజు అని తీసుకుంటున్నారు. అంటే డెలివరీ ఫీజు అని, ట్రాన్సాక్షన్ ఫీజు అని, ప్లాట్ఫామ్ ఫీజు అని ఇలా ఫీజులు దొబ్బుతున్నారు. కానీ ఇంకా మనకి ఇచ్చే దాంట్లో అంటే వాళ్ళు ఏదైతే మనకు కొన్ని ఆఫర్స్ ఇస్తున్నారు కదా, ఆఫర్స్ అనేది వాళ్ళు ఇవ్వాలి. కంపెనీ వాళ్ళు సెల్ ఫోన్లు తీసుకుంటే సెల్ ఫోన్లో ఇవ్వాలి, లేదంటే ప్రోడక్ట్ తీసుకుంటే ప్రోడక్ట్లో ఇవ్వాలి. కంపెనీ వాడు ఎప్పుడు ఇవ్వడండి ఆఫర్స్, వాళ్ళు ఇస్తేనే కంపెనీ వాడు ఈ యొక్క ఈ కామర్స్ వాడు చూపిస్తాడు. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్. ఇంకా కొన్ని విషయాలు డీప్గా వెళ్ళినట్టయితే ఇక్కడ వీళ్ళిద్దరు తప్ప, అంటే నేను మొత్తం రీసెర్చ్ చేసినప్పుడు వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా వేరే కంట్రీ నుంచి ఉన్నట్టు చూపించట్లా. వీళ్ళేమో ఏకంగా 190 కంట్రీలు 168 కంట్రీల్లో మేము ఈ కామర్స్ సైట్ తీసుకొచ్చేస్తామని చెప్తున్నారు. మ్యాక్సిమం వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇండియన్సే, అది కూడా నార్త్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు చాలామంది తక్కువ ఉన్నారు. ప్రజెంట్ ఏంటంటే మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి దీని గురించి డీప్గా నేను అనాలిసిస్ చేసి మీకు చెప్తున్నా. ఓకే, ఇంత చెప్పినా కూడా మీరు పెట్టుబడి పెడతానంటే అది మీ ఇష్టం. ఓకే, చెప్పడం వరకే నా బాధ్యత. మీరు పెట్టినా పెట్టకపోయినా నాకైతే నష్టం లేదు, ఎందుకంటే నాకు ఫ్రీగా ఐడీలు వేస్తానని నేను దీంట్లో జాయిన్ అవ్వాలి. ఒకవేళ నేనే జాయిన్ అయ్యి సరదాగా చేసినా ఈ పాటికి కొన్ని లక్షల రూపాయలు ఈజీగా వచ్చాయి. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ CEO అని కలదడ పెట్టుకున్నారు కదా, అంటే మీకు 2 ఫోటోలు ఒకేలా కాకుండా ఫస్ట్ ఫోటో మాకు మొదట్లో చూపించినట్టు, ఈయన వచ్చేసి USA ఫ్లోరిడా అని చెప్పాడు. బట్ యువతల వ్యక్తి ఏ దేశం కూడా నాకు ఐడియా లేదు. కాబట్టి మనం ప్రాక్టికల్గా తెలుసుకున్నట్టయితే ఈ అప్లికేషను అనేది దీనికి లేదు, వెబ్సైట్ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పనిచేయట్లే. ఓకే, ఇప్పుడు గుండెలో రాయి పడిపోయి ఉంటుంది చాలామందికి.
డిసేబుల్స్ అని చెప్పి వెబ్సైట్ అసలు ఏముంది దీంట్లో కథ అని చెప్పి నేను ఎవరో నాకు లింక్ పంపిస్తే సరదాగా చెక్ చేద్దామని చెప్పి ఓపెన్ చేశా. ఓపెన్ చేస్తే ఇంత పెద్ద నోట్ వచ్చిందన్నమాట. ఇందులో ఏముందంటే కొన్ని చెల్లింపులు, అలాగే లక్షణాలు ప్రభావితం చేస్తున్న ప్రక్రియలో, ఓకే, కొన్ని పేమెంట్లు అనేవి ఏదో చేస్తున్న ప్రక్రియలు అంట. ఈ మార్కెట్లో కొన్ని రకాల పరిష్కారాల కోసం మేము ప్రస్తుతం చాలా వరకు ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ప్రతిదీ సరిగ్గా పనిచేసే వరకు, అలాగే ప్రతి ఒక్కరూ తమ నిధులు అంటే మన అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ని సురక్షితంగా స్వీకరించడానికి నిర్ధారించుకున్నారని మేము సైట్ను తాత్కాలికంగా మూసివేశాం. అంటే మీ అమౌంట్లన్నీ కూడా మేము జాగ్రత్తగా చూస్తాం, మా జోబులు ఉంటాయి, ఎవరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ మేము త్వరలోనే మీకు వస్తాము. కాబట్టి ప్రజెంట్ సైట్ అనేది తాత్కాలికంగా ఆపారని చెప్పి చెప్తున్నారు. మ్యాక్సిమం ఇలాంటి ఎంఎల్ఎం కంపెనీలు సైట్ ఆపితేనే గుండెలో రాయపడిపోద్దండి చాలా వరకు, ఓకే. కాబట్టి వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ సమస్యని త్వరగా పరిష్కరించడానికి మా బృందం అయితే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీ ఓర్పుకి, మీ నమ్మకానికి ధన్యవాదాలు. త్వరలో ఖచ్చితంగా ఈ యొక్క ప్రక్రియ అంతా పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి వస్తామని చెప్తున్నారు. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సైట్ వర్కింగ్ అవ్వట్లా, ఓకే. వీళ్ళు ఏమైనా అప్డేట్ చేస్తున్నారంటే అప్డేట్ చేస్తున్నట్టు ఎక్కడ చెప్పలా. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, పేమెంట్స్లో ప్రాబ్లం వచ్చినాయి అంటున్నారు. ప్రతి ఒక్కడు కూడా నాకు అర్థం కానిది ఏంటంటే పేమెంట్లు తీసుకునేటప్పుడు ఎవరికి ప్రాబ్లం రావండి. ఇలాంటి కంపెనీలకి పేమెంట్ ఇచ్చేటప్పుడు మాత్రం సర్వర్గా నివారణలాగా ప్రాబ్లంలన్నీ పుట్టుకొచ్చేస్తాయి. ఇప్పుడు దీంట్లో ఎంతమంది జాయిన్ అయ్యారో మనకు తెలీదు, కానీ డీప్గానే వెళ్తుంది. నాకు అర్థం కానిది ఏంటంటే ప్రతిదీ కూడా ఎక్కువ శాతం యూఎస్లోనే పుట్టుకొస్తాయి. అంటే ఫ్రాడ్ చేసే కంపెనీలు ఎంఎల్ఎం స్ట్రక్చర్లు అన్నీ కూడా ఇక్కడ యూఎస్లో పుట్టుకొస్తాయి. యూఎస్ నుంచి ఎవడో ఒక నార్త్ తోడు తీసుకుంటాడు, వాడు నార్త్ వాళ్ళందరికీ షేర్ చేసి తీసుకొచ్చి మన తెలుగు వాళ్ళకి అంటిస్తాడు, ఓకే. ఇక్కడ మన తెలుగు వాళ్ళేమో పాపం రూపాయి వస్తుందంటే ఆయాసంగా దాంట్లో డబ్బులు పెట్టేస్తారు, దాని తర్వాత మళ్ళీ పోతే బాధపడతారు. ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాగా. నేను కూడా తెలుసో తెలియకో ఏ స్క్వేర్ బై ట్రేడ్ అనే దాంట్లో డబ్బులు పెట్టాను, ఒక 20-30 మందితో పెట్టించాను. నేను పెట్టించింది మనకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి అది ఎంఎల్ఎం కంపెనీ అని పక్కాగా 1-2 సార్లు నొక్కి నొక్కి చెప్పాం. కాబట్టి ఒక 3 లక్షలు 2.5 లక్షలు నష్టపోయారు. అంటే నేను ఎక్కువ పెట్టుబడులు పెట్టించలే, అది సేఫ్ జోన్లో ఉన్నామన్నమాట మనం. అలా కాకుండా మనకి జస్వంత్ సింగ్ జెస్సీ కానివ్వండి, మన కృష్ణ కానివ్వండి, కొంచెం దాన్ని అతిగా నమ్మి ఎక్కువగా పెట్టుబడులు పెట్టించారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. జెస్సీ అయితే అసలు కనబడకుండా ఎటో పోయాడు. మన కృష్ణ కూడా ఆల్రెడీ ఒడిస్సాలో అతను కాయ కష్టం మీద ఒక డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ఓకే. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి కంపెనీలని అతిగా నమ్మడం వేరు, అతిగా నమ్మడం వేరు. ఒక తలాతోక లేకుండా ఉన్న కంపెనీలను అతిగా నమ్మి ఇబ్బంది పడడం అనేది అసలు మంచిది కాదు. ఎందుకంటే ఏ స్క్వేర్ బై ట్రేడ్ అనే కంపెనీని కూడా జస్వంత్ సింగ్ జెస్సీ డైరెక్ట్గా ఆ కంపెనీ ఎండీతో మాట్లాడి ఆఫీసులు చూసి అన్నీ చేస్తేనే ఆ కంపెనీ నిలబడాల, ఓకే. అది ఇండియన్ కంపెనీ అయి ఉండి. ఎందుకంటే ఇవన్నీ కూడా కొద్దిగా మనకి ఇబ్బంది. ఎప్పుడు కూడా డాలర్లో పెట్టడం, డాలర్లో రావడం అనేది కొద్దిగా ఇబ్బంది. అలాగని చెప్పి అన్ని కంపెనీలు ఫ్రాడ్ చేస్తాయని కాదు, కానీ మ్యాక్సిమం 99% ఫ్రాడ్ చేయడానికి ఉంటాయి. 1% కంపెనీలు మనం నెతకడానికి మనకు సగం జీవితం అయిపోద్ది, ఓకే. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డిసేబుల్స్ గురించి మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. దీనికంటూ ఒక తల ఒక తోక అనేది లేదు. కేవలం ఏంటంటే కొంతమందికి డబ్బులు వస్తాయి ఖచ్చితంగా. స్టార్టింగ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయి. స్టార్టింగ్లో 1,00,000 మంది జాయిన్ అయ్యారా, 2 లక్షలు జాయిన్ అయ్యారా, వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి. ఈ 1,00,000-2 లక్షల మందికి డబ్బులు వస్తున్నాయని నమ్మి ఎవరైతే తర్వాత జాయిన్ అవుతారో వాళ్ళు ఒక 20-30 లక్షలు అయిన తర్వాత వాళ్ళు పేమెంట్లు కట్టిన తర్వాత వాళ్ళు విత్డ్రా పెడితే ఆన్ టైంలో రాదు. ఫస్ట్లో టకా ఇస్తారు విత్డ్రా, దాని తర్వాత ఆన్ టైంలో విత్డ్రా రాదు. కొన్ని రోజుల తర్వాత సిస్టమ్ అనేది కొంచెం లోడ్ పడింది లేదా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము అప్డేట్ చేస్తున్నాం, తాత్కాలికంగా నిలిపివేసాము, మీ పేషెన్స్కి ధన్యవాదాలు అన్నట్టుగా ఇలా ఒక బోర్డు పెడతారు. దాని తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఇస్తారు, అంటే మళ్ళీ ఎక్కువ మంది పెట్టేస్తారు. అప్పుడు మళ్ళీ పెట్టేస్తారు, మళ్ళీ తాత్కాలికంగా ప్రాబ్లం అంటే ఇలా 2-3 సార్లు చేసిన తర్వాత 4వసారి 30-40 లక్షల మంది యొక్క అమౌంట్ మొత్తం స్వాహా అయిపోద్ది అన్నమాట. ఇది గమనించి జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. కేవలం మీ అందరూ నా ఫాలోవర్స్ కాబట్టి నేను చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది నాకు ఫోన్లు చేసి జాయిన్ అవ్వమని నాకు ఫ్రీగా ఐడియా వేస్తా అంటున్నారు, అలాగే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇంత క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇన్ని జూమ్ మీటింగ్లు మీరు చూస్తారు, ఎక్కడైనా ఒక లీగాలిటీ గురించి టాపిక్స్ గురించి తెచ్చారంటే ఎవరు కూడా లీగాలిటీస్ కానీ ఆఫీసుల గురించి కానీ వేటి గురించి కూడా చెప్పలే. వీళ్ళు కూడా చూస్తున్నట్టయితే రూమ్లో కూర్చొని వీడియోలు చేస్తున్నారు, కానీ ఒక ఆఫీస్ కానీ ఒక స్టాఫ్ కానీ ఏమీ లేదు. అసలు ఒక విజన్ లేకుండా వీళ్ళు వచ్చేసి మేము మీకు ఆఫర్లు ఇచ్చేస్తాము, మీకు పర్సంటేజ్లు ఇచ్చేస్తాము, మిమ్మల్ని అందరిని అంబాసిడర్లు చేసేస్తామంటే మీరు ఎలా నమ్మారు, ఓకే. కాబట్టి అంతా కూడా కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాభపడతారు. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు, లాస్ట్లో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నష్టపోతారు. జాయినింగ్ లేకుండా రూపాయి రాదు. పెట్టుబడి పెట్టి మళ్ళీ జాయినింగ్ లేకుండా డబ్బులు రావంటేనే ఇక్కడ డౌట్ కొడుతుందిగా మీకు, ఓకే. కాబట్టి అర్థం చేసుకోండి.
జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించండి. అలాగే ఇలాంటి వాటి గురించి చెప్పాలనుకుంటే కింద కామెంట్స్లో అడగండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్. థ్యాంక్ యూ ఆల్.